హాయ్ అండి, నమస్తే. అంత ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు కలెక్షన్ అయితే కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అండి. ఎందుకలా అంటున్నానంటే, కలెక్షన్‌లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు మనకి ఒక 6-7 కుర్తాస్‌కి సింగిల్ పైజామాతో మనం ఎలాగా పేరప్ చేసుకోవచ్చు అన్నది మెయిన్ కాన్సెప్ట్. అలాగే కలెక్షన్‌లోని కొన్ని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోని పిల్లలకి టీనేజర్ పిల్లలు కూడా కొన్ని కలెక్షన్ తీసుకొస్తున్నాను అని. 2 పీస్ డ్రెసెస్ మాట. అంటే మనకి మిడ్డీ ఫ్రాక్ ఆ టైప్ కలెక్షన్ అయితే ఉంది. తప్పకుండా మీ అందరికి నచ్చుతది అనుకుంటున్నానండి కలెక్షన్ అయితే. కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అనమాట. చాలా బాగున్నాయి. మనకి 200 రూపీస్ స్టార్ట్ అవుతాయండి కుర్తాస్ అయితే. చాలా బాగుంది. నమ్మరా చూస్తే మీరు నమ్ముతారండి. చాలా బాగుందన్నమాట. ప్యూర్ కాటన్ ఉంది. రియాన్ ఫ్యాబ్రిక్ ఉన్నది. మంచి ఫ్లోరల్ డిజైన్స్ కూడా ఉన్నాయి. లేట్ చూసేద్దాం. బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను వేసుకున్న అవుట్ఫిట్ ఆల్రెడీ మీకు పరిచయం ఉన్న అవుట్ఫిట్ ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేశాను కదా 3 పీస్ కుర్తా సెట్ అని. చాలా బాగుందండి. మంచి క్వాలిటీ. సూపర్ ప్రీమియం కాటన్ క్వాలిటీ మాట. చాలా బాగుంది. పెద్ద దుపట్టా వచ్చింది. ఇలా వీనెక్ వచ్చింది. సీక్వెన్స్ డిజైన్ ప్యాటర్న్ అయితే వచ్చింది. మనకు కావాల్సిన పాకెట్ కూడా ఉందన్నమాట. ఒక మొబైల్ కావాల్సిన అమౌంట్ కొంచెం అమౌంట్ పెట్టి వెళ్ళిపోవచ్చు. ఒక హ్యాండ్ బ్యాగ్ ఏం అవసరం లేదు. ఒక మన హ్యాండ్ ఖర్చు పట్టుకుని అందులో పెట్టేసుకోవచ్చమాట. కొంచెం పెద్ద సైజ్ పాకెట్ వచ్చింది. చాలా బాగుంది అనమాట. డ్రెస్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇందులో కలర్స్ అయితే 4 కలర్స్ చాయిస్ ఉంది మనకి. ఇది కొంచెం డార్క్ అంటే చింతపిక్క కలర్ మెరూన్ షేడ్, బ్లూ, ఇంకా బ్లాక్ అనుకుంటా. 4 కలర్స్ అయితే ఉంది. సైజెస్ మనకి ఎల్ నుంచి XXL వరకు అవైలబుల్గా ఉంది. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోలో డిస్క్రిప్షన్ లింక్స్ ఓపెన్ చేసి చూస్తే ఈ డ్రెస్ అన్ని ఓపెన్ అయిపోద్ది. మీకు ఇష్టమైతే పర్చేజ్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. నేను చెప్పాను కదా సింగిల్ పైజామాతో ఒక 7 to 8 కుర్తాస్ మనం సెట్ చేసుకోవచ్చు అని. ముందు పైజామా చూసేద్దాం, తర్వాత కుర్తా చూద్దాం. అయితే చాలా బాగుంది. 200 రూపీస్ ఎంతో పడుతుంది. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి జార్జెట్ టైప్ వచ్చిందండి. హాఫ్ వైట్ ఈ పైజామా చాలా బాగుందండి. ఇలా బెల్ట్ టైప్ అయితే వచ్చింది. కింద విత్ లైనింగ్ వచ్చింది. ఇలా బెల్ట్ టైప్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఈ సింగిల్ పైజామాతో మనం ఎన్ని కుర్తీస్ అయినా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఆ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చి దానికి ఫస్ట్ పైజామా తోటి స్టార్ట్ చేస్తాను. ఇలా ఉందన్నమాట. బెల్ట్ టైప్ విత్ లైనింగ్ క్లాత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది అనమాట. ఇలాగా సెమీ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ టైప్ అయితే వచ్చింది. చాలా బాగుందండి క్వాలిటీ. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి పైజామాస్ మనకి విత్ డ్రెస్ తోటి అవైలబుల్ అవుతుంది. కుర్తా పైజామా అలాగా అవైలబుల్ అవుతుంది. బట్ సింగిల్గా ఇలాగా పైజామా అవైలబుల్ అయినప్పుడు తీసుకుంటే బెస్ట్. మనం చాలా కుర్తాస్ సెట్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు టాప్ ఇంకా దుపట్టా సెట్ కూడా చూపించినట్టు చెప్పాను. అదే మనకి ఇలా అయితే బెస్ట్ అండి. పైజామా మనుషులు తీసుకోవచ్చు. ఎందుకంటే మన పైజామాతో చాలా మంది ప్రాబ్లం వస్తుంటుంది. నాకు పర్సనల్గా చాలా ప్రాబ్లం వస్తుంటుంది అనమాట. అందుకే ఇలా సింగిల్ పైజామా తీసుకున్నాను. దీంతో ఎన్ని కుర్తాస్ మనం పేరప్ చేసుకోవచ్చు. ఇంకోటి విషయం ఏంటంటే ఇది కొంచెం జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూర్చోడానికి, నిలబడడానికి, పరిగెట్టడానికి, గింతలు వేయడానికి అన్నింటికి బాగుంటుంది అనమాట. అలాగే కలర్ కూడా దేనికైనా సెట్ అయిపోతుంది. ఎలా సెట్ అవుతుందో నీకు కుర్తాస్ ఒకటి చూపిస్తుంటా ఉంటాను. సెట్ అవుతుందో మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ ఈ హాఫ్ వైట్ కుర్తా తీసేద్దాం. చాలా బాగుంది. మంచి ఫ్లోరల్ డిజైన్తో వచ్చిందన్నమాట. ఓపెన్ చేయలేదు. పైన కవర్ నేను చూస్తాను. నేను పెట్టిన వచ్చేయలేదు అని చెప్పాను కదా. చాలా లాట్స్ వస్తాయి అన్నమాట. సో అన్నీ చూడలేకపోతున్నాను. ఆ వాళ్ళు డెలివరీ బాండ్ తీసుకొచ్చినవన్నీ చూసి పక్కన కూడా ఒకటి పెట్టడం, తర్వాత నా బ్లాగ్ చేసుకున్నప్పుడు తీసి చూడడం అన్నమాట. చాలా సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్తో ఫ్లోరల్ డిజైన్ కుర్తా అండి. ఇది ఇలా వచ్చింది. ఇది కూడా 300 ఎంతో అండి. కుర్తా కూడా మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ అనమాట. పల్చగా ఉంది. చాలా బాగుంది. పల్చగా అంటే మళ్ళీ ట్రాన్స్పరెంట్ అంటే సీతులు కాదు, అంటే మెత్తటి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుందండి. నాకు తెలిసి స్లీవ్స్ కూడా కొంచెం దీనికంట ఎక్కువ వస్తుందేమో. ఇక్కడ వరకు రావచ్చు. స్లీవ్స్ ఇక్కడ వరకు రావచ్చు. వేసుకుని సైడ్న పిక్ పెడుతుంది చూడండి. నార్మల్ రౌండ్ నెక్. ఫ్రంట్ నెక్ వచ్చినప్పటికి ఇలా థ్రెడ్స్ అయితే వచ్చింది. చిన్న స్లిట్ వచ్చింది. స్లిట్ వచ్చి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. డోరీ టైప్ అయితే ఇచ్చారు. ఇలా ఇచ్చారు. సైడ్ కట్. చాలా తక్కువ రేట్ అండి. 300 ఎంత అనుకుంటాను ఈ కుర్తా. చూడండి ఎంత బాగుంది కదా. ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట మన పైజామాకి, మనం తీసుకున్న పైజామాకి. ఈ వైట్ కుర్తా సూపర్గా ఉందండి. చాలా బాగుంది. దీంట్లో కూడా మనకి XXL వరకు అవైలబుల్గా ఉందండి. ఇది నేనైతే XXL తెప్పించాను. XXL వరకు అయితే అవైలబుల్గా ఉంది. మీకు ఎవరికైనా కావాల్సి తీసుకోండి. బాగుంది. కంఫర్ట్ సైజ్ అయితే ఉందన్నమాట. సూపర్గా ఉంటుంది కదా. అది ఇది పేరప్ చేసుకుంటాం. చూడండి ఎంత బాగుంది డ్రెస్ అయితే.
250, 300 అనుకుంటా. 550కి డ్రెస్ అండి. దుపట్టా మీకు ఇష్టం ఉంటే మీ దగ్గర వైట్ ఉండదు, అందరి దగ్గర వైట్ బ్లాక్ ఉంటుంది కదా, అలా పేరప్ చేసుకోవచ్చు మనం. నచ్చిందా మీకు? అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. నేనైతే 2 వేసుకుని సైడ్ పిక్ యాడ్ చేస్తాను. ఎలాగుందో చూడండి ఒకసారి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ కుర్తా చూసేద్దాం. ఒక ఎల్లో కలర్ కుర్తా ఇది. ఇది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చింది అనమాట. దీని కూడా ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. అది కనబడుతుంది కదా. ఇది ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్ అనుకుంటానండి. ఇది కూడా XXL సైజే. కాలర్ టైప్ వచ్చింది. లైనింగ్ క్లాత్ కూడా ఉందండి బాబు దీనికి. కాటన్ బ్లెండ్ అండి. ఇలా ఫ్లోరల్ డిజైన్ కుర్తా. ఎల్లో షేడ్ మీద లైట్ హాఫ్ వైట్ ఇంకా బ్రౌన్ కలర్ మనకి సన్ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. ఇలాగా చాలా బాగుంది. కుర్తా అంతా మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ అండి. స్లీవ్స్ కూడా ఎల్బో కంటే కొంచెం పెద్దగానే వస్తుంది, ఇంతవరకు వస్తుంది. ఇది ఇంత ఉంది కదా, ఇంతవరకు అయితే వస్తుంది. బాగుందండి, మంచి కాలర్ వచ్చింది. ఫ్రంట్ ఓపెన్, ఒక బటన్ ఇచ్చారు అన్నమాట. ఇలాగ ఇచ్చారు. ఇది కూడా XXL సైజ్ అండి. XXL సైజు. సైడ్ స్లిట్స్. పాకెట్ లేదు. సైడ్ స్లిట్స్ కిందకు వచ్చినట్టు మనకి లైనింగ్ క్లాత్ వచ్చింది. ఫ్యాబ్రిక్ చూసారా, ఇప్పుడు బాగా ఇదే వస్తుంది. ఒకవైపు మనకి వైట్ వచ్చి ఒకవైపు ఏమో డిజైన్ వస్తుంది. శారీస్లో కూడా ఇలాగే వచ్చింది. కాటన్ బ్లెండ్ అన్నమాట. ఇది ప్యూర్ కాటన్ కాదు, సిల్క్ కాదు, కాటన్ బ్లెండ్ మిక్స్డ్ అనమాట. లైనింగ్ క్లాత్ అయితే మనకి కొంచెం కాటన్ టైపే, కానీ ఇది కూడా కొంచెం మిక్స్డ్, సిల్క్ పాలిస్టర్ మిక్స్డ్ లాగా వచ్చింది. సిల్క్ పాలిస్టర్ మిక్స్డ్ టైప్ అయితే వచ్చింది. బట్ పర్వాలేదు, మనకు అంత ఇరిటేట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. సో ఈ కుర్తా కూడా మనం ఆ పైజామాతో పేరప్ చేసుకోవచ్చు. ఇది కూడా సెట్ అయిపోయింది. బాగుంది కదా, ఎల్లో ఇంకా వైట్, చాలా బాగుంది. ఇది కూడా ఇలా పేరప్ చేసుకోవచ్చు. 2 కుర్తాస్. నెక్స్ట్ ఇది ఒక బ్రౌన్ షేడ్ అండి. బ్రౌన్ షేడ్ అన్నమాట. ఇది కూడా ఏదో ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ ప్రింట్. ఇది క్వాడ్ సెట్ అండి. దీనికి బాటమ్ కూడా వచ్చింది. నేను ఉట్టి కుర్తా అనుకున్నా, ఇలాగ ఉంది కదా ఫోల్డింగ్స్. కుర్తా ఒకటి అనేసుకున్నా, 2 వచ్చాయి. బాగుందండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ప్యూర్ కాటన్ వచ్చింది. తెలుస్తుందా ఇది మీకు? ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇదిగా ఇది చూసారా, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. బ్రౌన్ ఇంకా వైట్ కలర్ పైజామా వచ్చిందండి దీనికి. ఇది కూడా బాగుందండి, చాలా బాగుంది. చాలా పెద్దగా ఇచ్చాడు పైజామా. తర్వాత చూద్దాం, ముందు కుర్తా చూసేద్దాం. చిన్న స్లిట్ ఇచ్చి సింపుల్ కుర్తా అన్నమాట. ఈ సెట్ మనకి ఇది కూడా 400 ఎంతో పడుతుంది. చాలా తక్కువ ప్రైస్. అన్ని 200, 300, 400 ఈ రేంజ్ అన్నమాట. 400 కూడా లేదనుకుంటారు అసలు. ఏది అన్ని 400 బిలోవే. ఇలాగ వచ్చిందండి సింపుల్ కాటన్ కుర్తా విత్ ఎల్బో స్లీవ్స్. ఎల్బో కంట కొంచెం పెద్దగా ఉండొచ్చు. చాలా బాగుంది. ఇది కూడా XXL సైజే, కానీ చాలా బాగుందండి, పెద్దగా ఉంది. సెమీ అనార్కలి టైప్ వచ్చింది అనమాట. ఇలాగ వచ్చింది. సైడ్ స్లిట్స్ అయితే కాదు, సెమీ అనార్కలి టైప్ వచ్చింది. ఇలాగ వచ్చింది. పాకెట్ ఉంది. వావ్, ఎంత బాగుందో డ్రెస్ అయితే. పాకెట్ కూడా వచ్చింది కుర్తాకి. ఇంకా ప్యాంట్ అయితే సూపర్గా ఉందండి. ఫస్ట్ చూసేద్దాం. కుర్తా మొత్తం ఇలాగా కాటన్, లైనింగ్ ఏం లేదు, పర్వాలేదు, ఓకే, బాగానే ఉంది. సీత్రూ ఏమీ కాదు. మెత్తటి కాటన్ కుర్తా సెట్ అనమాట. బ్యాక్ ఇలా ఉంది. ఈ డిజైన్ చూసారా, పామ్ ట్రీ డిజైన్ అయితే వచ్చింది అనమాట అండి. మెత్తటి వైట్, హాఫ్ వైట్ ఫ్యాబ్రిక్, ఫుల్ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్. కింద చూసారా ఎంత లూజ్గా వచ్చింది. కొంచెం ఏంటంటే చబ్బిగా ఉన్న వాళ్ళకి ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే సమ్మర్లో చాలా చాలా కంఫర్ట్గా ఉంటుందండి. పర్సనల్గా నేను చెప్తున్నాను, నాకు ఇలాంటి డ్రెస్సెస్ చాలా నచ్చుతుంది అనమాట. మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు నా బ్లాగ్ చూస్తున్నారంటే మ్యాక్సిమం అందరు చూస్తారు, బట్ నా పర్సనాలిటీగా ఉన్న వాళ్ళు చూస్తుంటే నేను ఎలా డ్రెస్ వేసుకుంటున్నాను, ఏ సైజ్ తీసుకుంటున్నాను అని అబ్జర్వ్ చేస్తారు లేదా? తప్పకుండా చేస్తారు కదా. నేను చెప్తున్నాను చూడండి. అలా ఉంటే మాత్రం తప్పకుండా నేను డ్రెస్సెస్ తీసుకోండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు ఈ సమ్మర్ అంతా వాడినా చాలండి డ్రెస్సెస్, ఇంకా కలకాలం వాడద్దాం అనుకోకండి, బట్ ఉంటుంది అంటే చెప్తున్నాను. చాలా బాగుంది, ఎంత నీట్గా ఉంది చూడండి. అసలు రీజనబుల్ ప్రైస్ మాట. ఆసమ్ ఫ్యాబ్రిక్, ఆసమ్ ప్రైస్. తప్పకుండా తీసుకోండి. ఇలా కలర్స్ ఉంది. నేనైతే లైట్ షేడ్ తెప్పించాను అనమాట. పర్సనల్గా చెప్పాలంటే అసలు ఈ కలెక్షన్ అంతా సమ్మర్కి నా గురించి తెప్పించుకునే కలెక్షన్ అనమాట. ఇంట్లో వేసేసుకోవచ్చు, మార్కెట్కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు, మందిర్కి టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసేసుకోవచ్చు.
చాలా బాగుందన్నమాట. చిన్న చిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా వేసేసుకోవచ్చు. చక్కగా గెంజి పెట్టి ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు ఓపిక ఉంటే. లేకపోతే అలా వేసేసుకుంటూ అలా ఉతికి ఐరన్ చేసి వేసుకున్నా బాగుంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్ అది కొంచెం ఐరన్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ కుర్తా చూసేద్దాం. ఆ డ్రెస్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏం తెలుసా, మీరు పైజామా కూడా తీసుకోకర్లేదు. అది ఒక్క సెట్ తీసుకుని ఈ కుర్తాస్ అంతా తీసుకుంటే ఆ పైజామాతో సెట్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది. ఇది కొంచెం జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి పక్కన ఉంచుకుంటే కొంచెం పార్టీ వేర్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కుర్తా సెట్, ఇది కూడా కొంచెం లెమన్ ఎల్లో షేడ్. బాగుందండి డిజైన్. ఎల్లో మీద ఈ బ్లూ వచ్చింది, సూపర్గా అనమాట. చాలా బాగుంది. కాలర్ టైప్ వచ్చింది అనమాట. ఇది నా ఫేవరెట్ ఇలా ఉంటే. సరే ఎంత బాగుంది. షర్ట్ కాలర్ లా ఉంటుంది కదా, ఆ టైప్ వచ్చిందన్నమాట. కొంచెం వెస్ట్రన్ లుక్ కూడా వస్తుంది డ్రెస్కి. ఇలాగా స్లీవ్స్ వచ్చినప్పటికి ఇలా వచ్చింది. డ్రెస్ చాలా బాగుందండి. ఇలా బటన్స్ వచ్చింది కదా, ఫ్రంట్ని బటన్స్ వచ్చింది కానీ ఇది ఓపెన్ కాదు. ఓపెన్ కాదు, స్టిచ్ అయిపోయింది చూడండి ఇలాగా. బట్ మనం ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంతవరకు ఓపెన్ ఉంది. ఇలా పెట్టేసుకోవచ్చు తలలో నుంచి. బాగానే ఉంది, ఓపెన్ ఏం అక్కర్లేదు. ఇది కూడా మనకి సెమీ అనార్కలి టైప్ వచ్చిందన్నమాట. ఫ్రాక్ టైప్ వచ్చింది. చాలా బాగుందండి మోడల్ అయితే. దీనికి మీరు ఇది వాడచ్చు, యాంకిల్ లెంగ్త్ లెగ్గిన్ వాడినా బాగానే ఉంటుంది. చాలా పొడవుగా వచ్చింది. దీనికి కూడా పాకెట్ ఉంది. బాగుందండి. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. చెప్పాను కదా మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ ఉంది. ప్యూర్ కాటన్ కాదు, కాటన్ ఉంది, రేయాన్ ఉంది. ప్యాంట్ వచ్చినప్పటికి జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో మిక్స్డ్ ఫ్యాబ్రిక్, మిక్స్డ్ డిజైన్స్తో ఉన్న బ్లాగ్ మాట ఇది. తప్పకుండా అందరికీ యూస్ఫుల్ అవుతుందండి. ఇది కూడా మనకి ఏంటంటే ఇందాక చూపించింది కాటన్ది, అది సెమీ అనార్కలియే. బట్ దీనికి ఏంటంటే ఇది కలీ టైప్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక స్టిచ్చింగ్ వచ్చింది. మళ్ళీ బ్యాక్ కూడా సేమ్ అలాగే. అంటే బాడీకి మనకి ఇలా షేప్ లాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. కాలర్ వస్తే తప్పకుండా ఉండాలండి, లేకపోతే బెలూన్లా కనబడతాం అన్నమాట. సో కాలర్ నెక్ వచ్చి ఇలా వస్తే చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనకి ఏలియన్ కుర్తీ టైప్ అయితే వస్తుంది. చాలా చాలా బాగుందండి. చాలా నీట్గా ఒక వెస్ట్రన్ లుక్ అయితే వస్తుందండి ఈ రెండు పేరప్ చేసుకుంటే. ఈ పైజామాస్ ఏ ఏజ్కైనా కంఫర్ట్గా ఉంటుందండి. టీనేజర్ పిల్లలు కూడా బాగుంటుంది. వాళ్ళు నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ కుర్తా అండి. ఇది ఏంటంటే మనకి హాఫ్ కుర్తా ఉంటుంది కదా, అదన్నమాట. బ్లాక్ మీద వైట్ డిజైన్ అయితే వచ్చింది. హిప్ వర్క్ ఉంటుంది కదా, ఆ టైప్ కుర్తా అన్నమాట. మీరు ఐదర్ జీన్స్ మీద పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి పైజామా ఉంటే పైజామా మీద కూడా పేరప్ చేసుకోవచ్చు మరి. బ్లాక్ ఇంకా వైట్ కలర్ మీద చిన్న బ్లూ షేడ్ కూడా, గ్రే షేడ్ కూడా, బ్లూ కాదు గ్రే షేడ్ వచ్చింది అనమాట. ఫ్రంట్కి ఇలా వీనెక్ వచ్చింది. ఇది కూడా మనకి కొంచెం విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఇలాగ వచ్చింది. స్లీవ్స్ వచ్చినప్పటికి ఎల్బో కంటే కొంచెం కిందకి వస్తుందండి. ఇది విస్కోస్ రేయాన్ కాదు, అది రేయాన్. ఇది విస్కోస్ రేయాన్. ఇది కొంచెం మనకి కాటన్ టచ్ ఉంటుంది అనమాట. సో విస్కోస్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది ఇలాగ వచ్చిందండి. ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా కుర్చీలు వచ్చింది. దీనికి టాప్ అంటారండి, గుర్తు రావట్లేదు. ఆ టాప్లో ఉంటుంది అనమాట. మనకి ఇంతవరకు వచ్చి ఇక్కడ నుంచి కుర్చీలు వస్తుంది. ఈ మధ్యన కొంచెం లెహెంగాస్ మీద స్టిచ్ చేసుకుంటున్నారు కదా, అలాగ వస్తుంది అనమాట. మీరు ఐదర్ ఇది జీన్స్ మీద పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి ఏదైనా పైజామాతో పేరప్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇద్దరు పిల్లలకి చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి సెట్ అయిపోయింది, పేరప్ చేసుకోవచ్చు. చెప్పాను కదా టీనేజ్ పిల్లలకి కొంతమంది కమెంట్ చేశారనమాట, అక్క ఎప్పుడు పెద్దవాళ్ళకి చూపిస్తారు కదా పిల్లలకు చూపిస్తారా అని. ఇదేంటంటే మనకి 2 పీస్ డ్రెస్ మాట, మిడ్డీ టైప్ అనుకోవాలి. ఫ్రాక్ మిడ్డీ సంథింగ్ అలాగ ఉందండి డ్రెస్. ఇలాగ డీడీఎల్ డ్రెస్సెస్ మీకు గుర్తుందా, సేమ్ అలాగ వచ్చిందన్నమాట. లోపల టీ షర్ట్ వచ్చి పైన స్కర్ట్ లాగా వచ్చిందన్నమాట. ఇది ఎలాగ ఉంటుంది మొత్తం ఓపెన్ చేసి చూద్దాం, నేనే చూడలేదు. లేదండి, అటాచ్డ్ మొత్తం. ఇలా పైన మనకి క్రాప్ టాప్ లాగా వచ్చిందండి షర్ట్ అన్నమాట. ఇది ఇలా స్లీవ్స్ వచ్చి ఇలాగ వచ్చింది. ఇది యాక్చువల్గా మా అమ్మాయి కోసం తెప్పించాను, బట్ కొంచెం పెద్ద సైజే వచ్చింది. ఎక్సెల్ వచ్చింది. ఎల్ పెట్టాను, ఎక్సెల్ వచ్చింది అనమాట. చూద్దాం సరిపోతుంది అనుకుంటా. కొంచెం లూజ్ అయితే పర్వాలేదు, టైట్ అవుతుంది ప్రాబ్లంగా. లూజ్ అయితే అది కుట్టు వేసేసుకోవచ్చు, మన చేతిలో పని కదా. స్లీవ్స్ అయితే ఇలాగ వచ్చింది, చేతిలో వచ్చింది. ఆ చిన్న కుర్చీలాగా వచ్చి ఎలాస్టిక్ అయితే వచ్చింది అనమాట. నెక్ ప్యాటర్న్ కూడా ఇలా చిన్న కుర్చీలో చాలా బాగుందండి. దీనికి ఇలా ఫ్రాక్ మాట. ఈ కలర్ భలేగా ఉంది కదా, వైన్ కలర్ ఇంకా హాఫ్ వైట్ మాట. ఇది షోల్డర్స్ మనకి తాళ్ళ వస్తుంది అనమాట. నేను ఏమంటున్నానంటే ఇది సెపరేట్గా వస్తుంది, స్కర్ట్ సెపరేట్గా వస్తుంది. ఇది మన జీన్స్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అంటున్నాను, బట్ రెండు కలిపి వచ్చేస్తుంది అనమాట. అలా వస్తే దేనికైనా మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇలా వచ్చింది. సైడ్లో పిక్ పడతాను చూడండి. ఇది ఇలా ఫ్రాక్లా వచ్చిందండి, చాలా బాగుందండి. రెండు విస్కోస్ రేయాన్ వచ్చింది, ఇలా వచ్చింది. దీనికి ఇలా కుర్చీలా వచ్చి ఇలా వచ్చింది కదా, మనకి ఇలా కుర్చీలా వస్తుంది అనమాట. చాలా బాగుందండి. కింద స్కర్ట్ వచ్చినప్పటికి ఇలా వచ్చింది. చాలా బాగుందండి. డ్రెస్ వచ్చినప్పటికి 400 రూపీస్ ఎంత, పెద్ద ఎక్కువ కూడా కాదు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది.
యాక్చువల్గా అయితే మా పాపకంటే తెప్పించాను, మరి అది ఏమంటారో తెలియదు. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి, నీట్ స్టిచ్చింగ్ అయితే ఉంది. ఇలా బటన్స్ లాగా వచ్చింది కదా, డిజైన్ చాలా బాగుంది. సో దానికి వేయించి సైడ్లో పిక్ పెడతాను, ఇంకా యాప్లో పిక్ కూడా పెడతాను చూడండి. కాకపోతే ఏంటంటే రెండు విడివిడిగా ఉంటే బాగుంది, అటాచ్డ్గా వచ్చింది అనమాట. ఇలాగ అటాచ్డ్గా అయితే వచ్చింది. ఇది విడిగా ఉంటే వేరే దాని మీద కూడా మనం యూజ్ చేసుకుంటే బాగుంది. మొత్తం అయితే ఈరోజు ఒక డిఫరెంట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నేనైతే జెన్యూన్ రివ్యూ ఇస్తానండి. అసలు ఏ ఫ్యాబ్రిక్ ఏంటి, ఎంత పడుతుంది అన్నది. చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి, చాలా చాలా తక్కువ ప్రైస్ మాట. ఎవరికైనా కావాల్సి ఆర్డర్ పెట్టుకోండి. దీనికంటే మంచి కలెక్షన్ కూడా ఉంది. మీరు ఒకసారి యాప్లోకి వెళ్ళిపోతే లింక్స్ ద్వారా మీకు ఇంకా దాని పక్కన చాలా ఉంటాయి, దాని ద్వారా తీసుకోండి. ఇంకా కొన్ని అంటే ఆఫర్స్ కూడా ఉంటాయి, అక్కడ చెక్ చేసి తీసుకోండి. ఇంకా ₹15 తగ్గుతాయి అనమాట. పిల్లలకి మీకు కూడా యూస్ఫుల్ అయిన కలెక్షన్ అయితే షేర్ చేశాను అనుకుంటాను. మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే, ఇంత మంచి బ్లాగ్స్ మీ గురించి తీసుకొస్తున్నాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఐటమ్స్ కావాలో నాకు కమెంట్స్తో నాతో షేర్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.